నమస్తే నిజామాబాద్, మీరు చూస్తుంది K6. నా పేరు హరీష్. మరి బాసర IIIT ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు ఎలా జరుగుతుంది, అక్కడ విద్యా విధానం ఎలా ఉందో ఈరోజు మన చర్చా కార్యక్రమం. మరి మన చర్చా కార్యక్రమం ప్రారంభించే ముందు బాసర IIIT డీన్ గారు మనతో K6 స్టూడియోకి వచ్చారు. ముందుగా వారికి స్వాగతం తెలుపుతాం. నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్కారం అండి. మరి సార్ చెప్పండి సార్, మీరు బాసర IIITలో అడ్మిషన్లు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి సార్? మరి ఈ విద్యా సంవత్సరానికి గాను 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల సెలెక్టెడ్ జాబితాను ఈ నెల 11వ తారీఖు నాడు విడుదల చేయడం జరిగిందనమాట. సో ఈ లిస్టు బేస్ చేసుకొని విద్యార్థులకు మేము అడ్మిషన్ కాల్ లెటర్స్ని పంపించనున్నాము. సో ఈ కాల్ లెటర్స్ అందిన విద్యార్థులు మరి ఈ నెల ఎండింగ్ వరకు వాళ్ళకి కాల్ లెటర్స్ రీచ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. సో జూలై మొదటి వారంలో, అంటే 1వ తారీఖు 2వ తారీఖులలో, నెక్స్ట్ 7-8 తారీఖులో, సుమారు 7-8 తారీఖులు, అంటే సెకండ్ షెడ్యూల్ గురించి ఇంకా డిసైడ్ చేయలేదు. సెకండ్ షెడ్యూల్ వరకు మొత్తం కూడాను మేము ప్రకటిస్తాము. దీనికి సంబంధించి విద్యార్థులకు కాల్ లెటర్స్ కూడా వెళ్ళడం జరుగుతున్నాయి. 2 షెడ్యూల్లో మీరు సెలక్షన్ అనేది జరుగుతుంది. అవును. ఈ సెలక్షన్ ఏ ప్రాతిపదికన జరుగుతుంది సార్? ఇప్పుడు మొన్న ప్రకటించిన జాబితా ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్. అంటే విద్యార్థులు 10వ తరగతిలో స్కోర్ చేసిన ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ బేస్ చేసుకొని వారి రిజర్వేషన్లకు అనుగుణంగా మరి విద్యార్థులని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓసీలో అయితేనేది, బీసీలో అయితేనేది, అన్ని వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ బేస్ చేసుకొని వారికి సీట్ల కేటాయింపు జరిగింది. ఓపెన్ విద్యార్థులకైతే ఓపెన్ కోటాలో సీట్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఈ విద్యార్థులు 938 మంది విద్యార్థుల్ని యూనివర్సిటీ మెరిట్ ప్రాతిపదిక మీద సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ విద్యార్థుల్ని మరి అడ్మిషన్స్ కోసం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇందులో PHC క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అందులో దాంతోపాటుగా NCC క్యాండిడేట్స్, అంటే ఎవరైతే ప్రత్యేక అడ్మిషన్స్ ఉంటాయో, స్పెషలైజ్డ్ అడ్మిషన్స్ లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అట్ ది సేమ్ టైం NCC కోటా, NSS కోటా, ఈ కోటాలో ఉన్న విద్యార్థులకి స్పోర్ట్స్ కోటా, మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ కోటా అండ్ అదర్ స్టేట్స్ కోటా, ఈ కోటాలో విద్యార్థులకు మాత్రం అడ్మిషన్ డేట్స్ ఇంకా అంటే ఫైనల్ అవ్వలేదు. వారికి కూడా కాల్ లెటర్స్ ఈ వారం రోజుల్లో కాల్ లెటర్స్ చేరుతాయి. సో వాటికి సంబంధించి అడ్మిషన్స్ మేము సుమారుగా జూలై మొదటి వారంలో అనుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైతే ప్రజెంట్ 938 స్టూడెంట్స్కి మేము ప్రజెంట్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే మేము తయారు చేశామో వీరికి మాత్రం జూలై 1 మరియు 2 తారీఖుల్లో అడ్మిషన్స్ జరుగుతాయి. 1 నుంచి 500 మంది, అంటే మీరు ఆ అడ్మిషన్ సెలక్షన్ లిస్ట్ చూసినట్లయితే అందులో 1వ నెంబర్ నుంచి 500వ నెంబర్ వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి జూలై 1 తారీఖు నాడు 501 నుంచి చివరి నెంబర్ వరకు 938 ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు కూడాను జూలై 2వ తారీఖు నాడు అడ్మిషన్ జరుగుతుంది అనమాట. సో మిగిలిన వాళ్ళు ఏదైతే స్పెషల్ కోటా నేనైతే ఇందాక చెప్పినట్టుగా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, NSS, NCC కోటా, ఈ విద్యార్థుల అదర్ స్టేట్స్ కోటా, గల్ఫ్ చిల్డ్రన్స్ ఆఫ్ ద గల్ఫ్ ఎంప్లాయీస్, ఈ కోటాకు సంబంధించిన విద్యార్థులందరినీ కూడాను మేము జూలై మొదటి వారంలో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో వీటన్నిటిలో కూడా అంటే మేము తీసుకున్న ప్రాతిపదిక ఏంటంటే మెరిట్. గతంలో నేను ఇంతకుముందు మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది, వీరందరికి కూడా మెరిట్ లిస్ట్ అంటే క్లాస్ 10th వచ్చిన మార్క్స్ GPA ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు సుమారుగా ఇప్పుడు ఏదైతే 938 లిస్టులో 75-80% మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన వారే సెలెక్ట్ అవ్వడం చాలా మనం ఆహ్వానించదగ్గ విషయం. వారందరికీ కూడా 0.4 డెప్రివేషన్ స్కోర్ని యాడ్ చేయడం జరిగింది. ఇది వెనుకబాటుతనం ఆధారంగా అది ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇతర రాష్ట్రాల్లో కూడాను ఇది ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ బేస్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు 0.4 యాడ్ చేయడం ద్వారా వాళ్ళకి 10 మార్క్స్ వచ్చిన 10 CGPA వచ్చిన 10.4 కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగా టోటల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు 75% విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కావడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. మెయిన్ RGUKT అంటే బాసర IIITని పెట్టడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ యువతకు IIT స్థాయి విద్యను అందించాలని ఉన్న లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. కాబట్టి వారికి ప్రధాన అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి. మరి వారందరూ కూడాను ఈరోజు అడ్మిషన్స్కి రెడీ అవ్వాల్సిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా అడ్మిషన్ తీసుకొని మరి ఉన్నత స్థితికి, ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కాలేజ్ తరపున ఆహ్వానిస్తున్నాం విద్యార్థుల్ని.
థ్యాంక్ యూ సార్. మరి బాసర ట్రిపుల్ ఐటీలో సార్ ఇప్పుడు ఎంతమందికి అడ్మిషన్ లభించింది సార్? 1000 మంది విద్యార్థులు, 1000 మంది విద్యార్థులకు ఇంక్లూడింగ్ జనరల్ కోటా అండ్ ఇంక్లూడింగ్ స్పెషల్ క్యాండిడేట్స్ అందరు కలిసి 1000 మంది విద్యార్థులకు అడ్మిషన్ లభిస్తుంది అనమాట. సో ఈ అడ్మిషన్స్ అన్నీ కూడాను జూన్ ఫస్ట్ వీక్ కల్లా వైండప్ చేసేసుకొని మేము జూలై 15వ తారీఖు నుంచి విద్యార్థులకి క్లాసులని స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. జూలై 15వ తారీఖు నుంచి. సో వారికి మేము అడ్మిషన్స్ టైంలోనే అన్ని సూచనలు అందజేస్తాము. విద్యార్థులు ఏ విధంగా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఇతరత్ర విషయాలన్నింటినీ కూడా మేము అడ్మిషన్స్ సమయంలోనే వారికి తెలియజెప్పడం జరుగుతుంది. మన జిల్లా వారీగా ఎంతమంది సెలెక్ట్ కాబోతున్నారు సార్? మరి మ్యాక్సిమం అంటే ఈ సంవత్సరము వరంగల్ జిల్లాకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సుమారు 250 మంది ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. మన జిల్లా నుంచి సుమారు 78 మంది విద్యార్థులు నిజామాబాద్ జిల్లా వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక ఈ సంవత్సరం ఎస్ఎస్సి రాస్తున్న విద్యార్థులకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అపేర్ అవ్వాల్సిన విద్యార్థులు కూడా కొద్దిగా ఎడ్యుకేషన్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇది మెరిట్ బేస్డ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ మేనేజ్మెంట్ కోటాస్, నథింగ్ లైక్ స్పెషల్ కోటాస్. దిస్ ఓన్లీ ఇట్స్ మెరిట్, డిపెండ్స్ ఆన్ మెరిట్. సో నేను విద్యార్థులందరికీ కూడాను ఒకటే పిలుపునిస్తున్నా, కష్టపడి చదవండి, 10వ తరగతి బాగా కష్టపడి రాయండి, మంచిగా మార్కులు సంపాదించండి. ఎందుకంటే సుమారు ఒక సంవత్సరానికి ఒక విద్యార్థి మీద ₹1,00,000 గవర్నమెంట్ ఖర్చు పెడుతుందంటే అటువంటి వసతులని, అటువంటి సౌకర్యాలని, అటువంటి మంచి విద్యని మీరు అభ్యసించాలంటే మీరు 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచిగా చదివి మంచిగా రాయండి. మన జిల్లా నిజామాబాద్ జిల్లా విద్యార్థులు మరి లాస్ట్ టైం ఒకటే స్కూల్కి సంబంధించిన వాళ్ళు 11 మంది సెలెక్ట్ అయ్యారు. 11 మంది ఒకటే స్కూల్ విద్యార్థులు. ఎందుకంటే అంతే చాలా మెరిటోరియస్. బాగా ఇక్కడ మనకు భీమ్గల్ దగ్గర కోనసమందర్ అని ఒక విలేజ్, కోనసమందర్ విలేజ్ నుండి 11 మంది విద్యార్థులు మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి అలాగా మంచిగా కష్టపడి చదివి విద్యార్థులు కూడా మంచి సీటు సంపాదించుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరము గత సంవత్సరాల కంటే కూడాను అధిక సంఖ్యలో విద్యార్థులు అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. ఒక్క సీటుకి 22 మంది విద్యార్థులు పోటీ పడడం జరిగింది, ఒక్క సీటుకి. సో ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత మాకేంటంటే ఈ విద్యని ఇంకా మరింత పేద విద్యార్థులకు మరింత చెరువులకు తీసుకురావాలి, ఇట్లాంటి విద్యని మరిన్ని సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము విన్నవించడం జరిగింది. ఇంకా 1-2 కూడా పెట్టవలసిన అవసరం ఉంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరం కూడా ఇంకా ఒక 500 సీట్లు పెంచాలి. సుమారు 135-140 మండలాలకు ప్రాతినిధ్యమే లేదు. యాక్చువల్గా ఇది ఏర్పాటు చేసినప్పుడు మండల ప్రాతినిధ్యం అనేది తీసుకున్నాము. ప్రతి మండలం నుంచి 1-2 విద్యార్థులు ఉండాలని ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత క్రమంలో కొన్ని మార్పు చేర్పులు జరిగినాయి అడ్మిషన్ ప్రక్రియలో. కానీ ఈ సంవత్సరం 150 మండలాలకు ఒక్క విద్యార్థి కూడా సెలెక్ట్ కాలేదు. సో దాన్ని మేమేమంటున్నామంటే గవర్నమెంట్ని సూపర్ న్యూమరీ కింద ఆయా మండలాలకు వచ్చే విధంగా మరి కొన్ని సీట్లు పెంచమని, ఒక 500 సీట్ల వరకు కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి. సూపర్ న్యూమరీ అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులు మధ్యలో డ్రాప్ అవుట్ అవుతుంటారు. మొత్తంగా 6 సంవత్సరాలకు 6,000 మంది విద్యార్థులు ఉండాలి. కానీ ఆన్ ద హోల్ స్ట్రెంత్ ఒక 5,500, 5,600 అలా ఉంటుందన్నమాట. ఆ లోటు నెంబర్ని మనం ఈ సంవత్సరం అడ్జస్ట్ చేసుకునే విధానాన్ని సూపర్ న్యూమరీ అంటాం అన్నమాట. ఆ సీట్ల కింద క్రియేట్ చేయమని అడిగినాము ప్రభుత్వం నుంచి. మేము ఒకవేళ ప్రభుత్వం మాకు ఎటువంటి క్లియరెన్స్ ప్రవేశాలకు అవకాశం ఇచ్చినట్లయితే మేము ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్లీ ట్రిపుల్ ఐటీ కోర్స్ అనేది 4 years ఉంటుంది. 6 years. సో ఇప్పుడు సెంటర్లో డ్రాప్ అయిన వాళ్ళంటే 2 years అది డ్రాప్ అయిపోయిన వాళ్ళు దాంట్లోనే సార్ అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, మేము ఇంటర్మీడియట్ తర్వాత అంటే ఫస్ట్ 2 years కూడాను అది పియూసీ కింద మేము కన్సిడర్ చేస్తాం. ప్రీ యూనివర్సిటీ కోర్స్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్. కొంతమంది విద్యార్థులు ఏంటంటే కొంచెం మెడిసిన్ చదవాలన్న కోరిక ఉండొచ్చు, లేదా వేరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. కొంతమంది అంటే అది చాలా నెగ్లిజిబుల్ నెంబర్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ ఇంపార్టెంట్ థింగ్. సో అట్లాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే డ్రాప్ అవుట్ అయిన విద్యార్థుల స్థానంలో మేము అంటే ఫిల్ చేసుకోవాలని కోసం గవర్నమెంట్ని మేము పర్మిషన్ అడుగుతున్నాం అనమాట. సార్ మరి ఈ అడ్మిషన్లు జరిగేటప్పుడు విద్యార్థులు ఏ సర్టిఫికేట్లు తీసుకొని రావాలి సార్?
ఇప్పుడు అడ్మిషన్ ఇప్పుడు జూలై 2, జూలై 1 నాడు తర్వాత ఈవెన్ స్పెషలైజ్డ్ కోటాకు సంబంధించిన అడ్మిషన్ జరిగేటప్పుడు కూడాను విద్యార్థులందరూ విధిగా తీసుకురావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే క్లాస్ 10th ఏదైతే ఉందో 10th క్లాస్ మార్క్స్ లిస్టు, నెక్స్ట్ రిజర్వేషన్స్ ఏ కోటాలో అయితే ఆయా రిజర్వేషన్స్ వాళ్ళకి విద్యార్థులకు వచ్చిందో, ఏ రిజర్వేషన్ కోటాలో అయితే వారికి సీట్ రావడం జరిగిందో ఆ సంబంధించిన రిజర్వేషన్, నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్. అంటే ఇప్పుడు మనకు ఇంకా ఆర్టికల్ 371D అనేది ఇంకా అందుబాటులో ఇంకా అమల్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ 10 సంవత్సరాల వరకు ఉమ్మడి అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఇరు రాష్ట్రాల్లో. కాబట్టి విద్యార్థులు మన లోకల్ క్యాండిడేట్ విద్యార్థులు అయితే 7 out of 4 అంటే 10వ తరగతి నుంచి 7 సంవత్సరాల వెనక్కు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్నింటినీ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వారికి లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేసి వారికి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. లేని పక్షంలో ఆయన ఓపెన్ క్యాండిడేట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అయితే 99% మన విద్యార్థులందరి దగ్గర కూడా ఇవన్నీ ఉంటుంటాయి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఏ విద్యార్థి అయితే మరి ఫీ వేవర్ అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే రియంబర్స్మెంట్ సౌకర్యం ఏదైతే ఉందో అది కోరుకుంటున్న విద్యార్థులందరూ కూడా విధిగా ఇన్కమ్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఆయా రిజర్వేషన్స్. నార్మల్గా అందరి వ్యక్తులకు ఫీజు ఉంటుంది సార్, ఫీజు వివరాలు ఎలా ఉంటాయి? ఫీజు విషయానికి వస్తే ఓపెన్ కోటాలో 36,000 రూపాయల ఫీజు ఉంటుందండి. ఓపెన్ కోటాలో 36,000. సార్ మెరిట్ ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత కూడా కట్టాలి. దెర్ ఇస్ నో జీరో ఫీ. ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ డిసైడెడ్ ఫీ. 36,000 రూపాయల ఫీజు. సో ఈ 36,000 రూపాయల ఫీజును కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద వారు గవర్నమెంట్ నుంచి పొందడం జరుగుతుంది. సో ఈ విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఏదైతే వ్యాలిడ్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ని మీ సేవ ద్వారా వారి విద్యార్థి తీసుకొని అది ఇన్కమ్ అడ్మిషన్ టైంలో ప్రొడ్యూస్ చేయాలి. సో దట్ వారు ఆ ఫీజు అంత అమౌంట్ కట్టవలసిన అవసరం ఉండదు అనమాట. 3,500 రూపాయల కాష్ అండ్ డిపాజిట్ వారు చెల్లించవలసి ఉంటుంది. దానితో పాటు ఈ సంవత్సరం ఏంటంటే విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారనే కారణంతో మధ్యలో ఏదన్నా డిసీజెస్ వస్తున్నాయి, ఏదో చిన్న ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే కారణంతో వారందరికీ కూడాను విద్యార్థులందరికీ కూడాను మేము ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఏడాదికి సుమారు 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఫీజు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది కాష్ అండ్ డిపాజిట్తో పాటుగానే అది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏ సమస్య, ఆరోగ్య సమస్య వచ్చినా విద్యార్థికి మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది డైరెక్ట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి సార్ మన బాసర IIIT మొత్తం 6 years సార్. అందులో మీరు చెప్పారు 2 సంవత్సరాలు PUC ఉంటుంది, మరి తర్వాత 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఉంటుంది సార్. అవి ఎలా ఉంటాయి, వాటి విద్యా విధానం ఏంటి సార్? PUC అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్, అంటే జస్ట్ లైక్ అవర్ ఇంటర్మీడియట్ కోర్స్ అనమాట. అయితే ఈ +2 అనేది దీంట్లో అందరికీ కూడాను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీషు అండ్ ఒక లాంగ్వేజ్, ఇవన్నీ కూడాను విద్యార్థి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి సెమిస్టర్ విధానంలో నడుస్తుంది. మనకు బయట ఇంటర్మీడియట్ ఇయర్లీ బేస్డ్ ఎగ్జామ్. సో ఇక్కడ మనకు బాసర IIITలో సెమిస్టర్ బేస్లో నడుస్తూ ఉంది. సో ఫస్ట్ టూ ఇయర్స్ కూడా విద్యార్థి రిక్వైర్డ్ గ్రేడింగ్, రిక్వైర్డ్ క్రెడిట్స్తో బయటపడినట్లయితే అప్పుడు ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవుతారు అనమాట. సో ఆ ఫస్ట్ 2 years అంతా కూడాను ప్రధానంగా ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బయాలజీ, గతంలో బయాలజీ అనే కోర్సు పెట్టాము. ఇప్పుడు కూడా బయాలజీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా, ఎవరైతే ఒకవేళ ఇంటర్మీడియట్ ఎంసెట్ రాయాలి, మెడికల్కి ఏమైనా ఆలోచన కూడా ఉన్న వాళ్ళకి, ఏమైనా ఇంటర్మీడియట్ కూడా అంటే బైపీసీ చేయాలనే కోరిక ఎవరికైనా ఉన్నట్లయితే దట్ ఈస్ ఆప్షనల్ సబ్జెక్ట్గా మేము ఇవ్వడం జరుగుతుంది. సో విద్యార్థి వాటిని ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రైమ్ ఫోకస్ అంతా కూడా ఇంజనీరింగ్ మీదనే ఉంటుంది. సో ఆ ఇంజనీరింగ్ కోసం ఎంపీసీ చదువుకోవాలి, విద్యార్థి విధిగా క్లియర్ చేసుకోవాలి, క్రెడిట్స్ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకున్న తర్వాత విద్యార్థి ఇంజనీరింగ్కి ఎలిజిబుల్ అవుతాడు. క్రెడిట్స్ మీన్స్ అది ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మ్యాథమెటిక్స్కి 5 credits, వీక్లీ ఎన్ని అవర్స్ ఉంటాయి క్రెడిట్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. వీక్లీ 5 hours ఉంటే 5 credits, 4 hours ఉంటే 4 credits. సో రిక్వైర్డ్ క్రెడిట్స్ అన్ని కూడా రిక్వైర్డ్
జీపీఏని గ్రేడ్ పాయింట్ యావరేజ్ని వాళ్ళు సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజెస్ అన్ని క్యూములేటివ్గా తీసుకొని పియూసీ గ్రేడ్ పాయింట్ ఇస్తారు. సో ఆ బేస్ అన్ని కూడా వాటన్నిటిని కూడా చదువుకొని విద్యార్థి ఫస్ట్ 2 years కంప్లీట్ చేయాలి. ఇందులో వచ్చిన గ్రేడ్ పాయింట్ బేస్ చేసుకొని ఇందులో వచ్చిన ఏది +1 +2 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పియూసీ ఫస్ట్ ఇయర్, పియూసీ సెకండ్ ఇయర్ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఇంజనీరింగ్లో వారికి కోర్స్ డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ 2 years ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ సబ్జెక్ట్ను కూడా విద్యార్థి అంటే సింపుల్గా తీసుకోవడానికి లేదన్నమాట. ప్రతి మార్క్ కౌంటెడ్. ఎందుకంటే వేల మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి మీకు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలని ఉంది, లేకపోతే ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాలని ఉంది, లేదా ఇంకోటి ఏదో కొంత విద్యార్థులకి కొన్ని ప్రయారిటీ ఉంటాయి. ఇంజనీరింగ్ నాకు పలానా బ్రాంచ్కి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. డిజైర్డ్ బ్రాంచ్ రావాలంటే మాత్రం వారు కోరుకున్న బ్రాంచ్ రావాలంటే మాత్రం వారు మార్కులు మాత్రం మంచిగా స్కోర్ చేయాలి, ఇంపార్టెంట్. సో ఇక్కడ మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి అంటే +2 పియూసీ నుంచి ఇంజనీరింగ్ పోవాలనుకున్న టైంలో ఎంట్రన్స్ లాంటివి కానీ మరొకటి రాయడము, కాంపిటేటివ్ టెస్ట్ లాంటిది అట్లాంటివి ఏముండదు. ఇట్స్ ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ పియూసీ మార్క్స్. సో అక్కడ దెర్ ఇస్ నో అదర్ వే. సో విద్యార్థి కాబట్టి పియూసీలో మంచిగా కష్టపడాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది విద్యార్థులు ఏంటంటే ఇక్కడ కొంత ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. IITలో జాయిన్ అయిన తర్వాత బయట ఇంజనీరింగ్ లాగా ఎంసెట్ కోచింగ్ లాంటిది ఏమైనా ఇస్తారేమో, లేకపోతే IIT JEEకి కోచింగ్ లాంటిది ఏమైనా ఇస్తారేమో అని చెప్పి కొంతమందికి అప్రెన్షన్ ఉంటుంది. విద్యార్థులు వస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు మమ్మల్ని. కాబట్టి మేము ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం విద్యార్థులందరికీ కూడా, ఇక్కడ మేము అనేది విద్యార్థులకి ఎంసెట్ లాంటి కోచింగ్ కానీ JEE లాంటి కోచింగ్ లాంటిది ఏమీ ఇవ్వము. ఇది 6 years ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకునేది క్లాస్ 10th అయిపోయిన తర్వాత తీసుకుంటాం. వాళ్ళని ఒక ఇంజనీర్గా బయటికి తీసుకురావడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇంజనీరింగ్ స్టాండర్డ్ అనేది మేము మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాము. IIT స్థాయి స్టాండర్డ్ మీ దగ్గర ఉంటుంది. మేము వీఆర్ ప్రౌడ్ టు టెల్ దట్ రీసెంట్గా జరిగిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో 900 పోస్టులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివిధ శాఖల్లో R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్, ఇట్లా అన్ని శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఇట్ ఇస్ ఎ గెస్టెడ్ ర్యాంక్. సో ఈ పోస్టులలో మా IIIT విద్యార్థులు 135 మంది సెలెక్ట్ అయ్యారు. అవుట్ ఆఫ్ 900లో 900 స్టూడెంట్లో 130 మంది విద్యార్థులు ఓన్లీ ఫ్రమ్ బాసర. ఒక్క కాలేజీకి సంబంధించి వీఆర్ ప్రౌడ్ టు టెల్ దట్ 135 స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ బాసరా. సో ఇది చూసిన తర్వాత విద్యార్థులకు ఈ అవగాహన పెరిగిన తర్వాత ఈ మాకు ఇంతమంది విద్యార్థులు అప్లికేషన్లు పెట్టుకోవడం కూడా ప్రధాన కారణం ఇదే. నెక్స్ట్ రోజు రోజుకి పెరుగుతున్న ప్లేస్మెంట్స్ కాలేజీలో ఇవన్నీ ప్రధాన కారణమైనవి. ఈరోజు డిమాండ్ పెరుగుతున్నదని చెప్పడానికి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సార్, నార్మల్గా ఇంటర్మీడియట్ చేసి బీటెక్ చేసి ఇచ్చే ఇంజనీరింగ్కి మళ్ళీ మన IIIT జరిగే ఇంజనీరింగ్కి తేడా ఏముంటుంది సార్? మంచి ప్రశ్న అడిగారండి. ఇది సాధారణంగా చాలామంది వస్తున్న డౌటే. దెర్ ఇస్ ఎ వెరీ వ్యాలిడ్ రీజన్స్ బిహైండ్ దిస్. ఏంటంటే మీరు ఇప్పుడు చూసినట్లయితే చైతన్య అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నేమ్, బయట సమ్ కార్పొరేట్ ఎంసెట్ కోచింగ్ కానీ JEE కోచింగ్ ఇచ్చే సెంటర్స్ మనం చూస్తున్నాం. అయితే వీరందరూ విద్యార్థుల్ని ఒక మూస పద్ధతిలో విద్యార్థికి మార్కులే ఒక ఆబ్జెక్టివ్గా, ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం ఒక బేస్గా చేసుకొని వీరికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనము ఈ మధ్య కాలంలో గత ఒక 4-5 సంవత్సరాలుగా మనం రెగ్యులర్గా ఏదో ఒక IITలో ప్రతి సంవత్సరం కూడాను విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం విద్యార్థిని ఒక మరయంత్రం లాగా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒకటే మార్క్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫండమెంటల్ స్థాయికి తీసుకెళ్లి విద్యార్థిని ఒక ఇంజనీరింగ్ బేస్డ్ నాలెడ్జ్ని క్రియేట్ చేయడం, స్కిల్డ్గా తయారు చేయడం జరగడం లేదు. సో తద్వారా ఏంటంటే మార్కులు అయితే సాధిస్తున్నాడు, ఎంట్రన్స్ అయితే క్రాక్ చేస్తున్నాడు, కానీ ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత ఆ కాన్సెప్చువల్ నాలెడ్జ్ని గెయిన్ చేయలేకపోతున్నాడు. సో దాన్ని ప్రాక్టికల్లో అప్లై చేయలేని పరిస్థితి. సో దాన్ని క్రాక్ చేయాలి, దాన్ని బ్రేక్ చేయాలి, ఆ విధానాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకు IIITలో ఫస్ట్ ఇయర్ నుండి ఇంజనీరింగ్ ఫౌండేషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్ మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా మేము చూసేది అంతా కూడా ఇంజనీరింగ్ ఓరియంటేషన్ చూస్తాం. జస్ట్ లైక్ ఇంటర్మీడియట్ లా కాకుండా ఇంజనీరింగ్ ఓరియంటేషన్ మేము మనం వెతికే ప్రయత్నం చేస్తాము. విద్యార్థికి ఇంజనీరింగ్కి ఏ అవసరమైన మ్యాథమెటిక్స్, ఏ అవసరమైన ఫిజిక్స్, ఏ అవసరమైనటువంటి కెమిస్ట్రీని మేము విద్యార్థికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇంజనీరింగ్కి వచ్చేసరికి విద్యార్థి దానికి సంబంధించిన ఫండమెంటల్స్ మీద చాలా అవగాహన పొందుతాడు. సో ఈ పర్టికులర్
difference that is making us to stand first in all types of entrances, all types of placement interviews, campus interviews, outside interviews. సో ఈ విద్యా విధానమే చేంజ్ సిస్టమ్ అన్నమాట. సో ఈ విధంగా మేము మా ఎడ్యుకేషన్ని విభిన్నతరం వైవిధ్యాన్ని మేము విద్యార్థులకు అందజేస్తున్నాం. సార్ మరి పీయూసీ తర్వాత చాలా కోర్సులు ఉంటాయని చెప్పారు సార్, కంప్యూటర్ సైన్స్ అని, మెకానికల్ కానీ. మీరు వాళ్ళు గైడెన్స్ చేస్తారా సార్? వాళ్ళ ఆప్షన్కి విద్యార్థులకే ఛార్జ్ చేస్తారా? వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని మీరు వివరిస్తారా సార్ అక్కడ పిల్లలకి? అయితే ఈ ఫస్ట్ 2 years కాలంలో కూడాను విద్యార్థులందరికీ కూడాను అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి సంబంధించి వారికి అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ ఉంటాయంటే ఫస్ట్ మనం అంటే ఆర్డర్లో తీసుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ దెన్ these are the various 6 types of engineering courses we are offering to students. Mechanical engineering కూడా ఉంటుంది. సో ఇలా 6 ఇంజనీరింగ్ బ్రాంచెస్ మేము విద్యార్థులకు ఆఫర్ చేస్తాము. ఈ ఇంజనీరింగ్ మీద విద్యార్థికి సాధారణంగా ప్రతి విద్యార్థి కూడా ఒక ఇంటర్నల్గా ఒక డ్రైవ్ ఉంటుంది. అయితే ఐ వాంట్ టు బికమ్ ఏ మెకానికల్ ఇంజనీర్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ సివిల్ ఇంజనీర్ లేదా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనే ఒక డ్రైవ్ ఉంటుంది. సో వాళ్ళ సృజనాత్మకతను కూడాను అందులో చాలా వెలికి తీయడానికి ఆస్కారం ఉంటుంది. సో మేము గైడెన్స్ ఇస్తూనే ఉంటాము, బట్ వీ విల్ నాట్ ఫోర్స్ దెమ్. అది ఎప్పుడు ఇట్ బికమ్స్ ఏ ఫోర్సిబుల్ వెన్ ది స్టూడెంట్స్ గెయిన్ లెస్ మార్క్స్. సో విద్యార్థులందరూ కొన్ని నెగ్లెక్టెడ్ బ్రాంచెస్ ఉంటాయి. మా దృష్టిలో అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్లు సమానమే. మాకు యాజ్ ఏ టీచర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్గా మాకు అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్లకు సమానమైన ఇంప్రెషన్ ఉంటాయి. కానీ విద్యార్థులు ఏం చూస్తారంటే ఏది చేస్తే ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి, ఏవి చేస్తే బయట జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, మరి ఏ కోర్స్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్లో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ విద్యార్థి చూస్తుంటాడు. సో మాకు సంబంధించి మేము వీసీ సబ్జెక్ట్ యాజ్ ఏ సబ్జెక్ట్. సో విద్యార్థికి ఏంటంటే వాడు కొద్దిగా మంచిగా అంటే బాగా పెర్ఫార్మెన్స్ చేయలేని విద్యార్థికి వాడికి మెకానికల్ చదవాలని ఉండొచ్చు, కానీ వాడికి కంప్యూటర్ సైన్స్లో రావడానికి ఉండదు. కంప్యూటర్స్ చేయాలని ఉండొచ్చు, వేరే మెకానికల్ ఇంజనీరింగో లేకపోతే ఇంకో ఎలక్ట్రానిక్స్లో రావడానికి ఆస్కారం ఉంది. సో మేము విద్యార్థికి సరిపోయిన ఆప్షన్స్ ఇస్తాం. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్, అలా 6 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వాడికి ఉన్న మెరిట్ని బేస్ చేసుకొని +2 అయిపోయిన తర్వాత మెరిట్ బేస్ చేసుకొని మరి వారికి ఇంజనీరింగ్ ఇక్కడ కూడా మెరిట్తోనే వాళ్ళ డివిజన్ అనేది. అవును, అంతే. మాకు ఇక్కడ ఎక్కడ కూడా ఎంట్రన్స్ రాయడం అనేది ఉండదు, ఓన్లీ మెరిట్ బేసిస్. సార్ మరి బాసత్ IIITలో ఇంతమంది చదువుతున్నారు సార్, ఎన్నో వేల మంది ఉండొచ్చు. సో వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు, వస్తువులు ఎలా ఉంటాయి సార్? అంటే ఒక హోమ్ బేస్డ్ ఉంటాయా, లేకపోతే స్కూల్గానే ఉంటుందా, కాలేజ్గానే ఉంటుందా సార్? టు బి ఫ్రాంక్లీ ఇట్ ఈస్ ఏ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ అండి. అక్కడ మనకు జనరల్గా ఒక కాలేజీకి వెళ్ళి సాయంత్రంకి వచ్చే టైప్ కాదు ఇది. ఇది ఏంటంటే ఈ 6 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్య అనేది ఒకటి ఇట్ ఈస్ లైక్ ఏ గురుకుల. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ గురుకుల విద్యా విధానం. ఇది ఈ 6 సంవత్సరాల కాలంలో విద్యార్థి యాప్టిట్యూడ్ అండ్ ఆపర్చునిటీస్ ఇవన్నిటిని కూడా విద్యార్థి యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ గెయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత యాటిట్యూడ్ అంటే బిహేవియర్, హీ షుడ్ గెయిన్ ఏ గుడ్ నాలెడ్జ్, పర్సనల్ బిహేవియర్. అండ్ దెన్ ఆపర్చునిటీస్, బయట వస్తున్న ఆపర్చునిటీస్ అన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఈ షుడ్ బికమ్ ఏ యూస్ఫుల్ సిటిజన్ టు ద నేషన్. అది ఆబ్జెక్టివ్. సో ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే విద్యార్థిని మా అందుబాటులో ఉంచుకున్న రోజున, విద్యార్థి ఒక టీచర్ అందుబాటులో, విద్యార్థి ఒక మెంటార్ అందుబాటులో ఉన్న రోజున సాధ్యమవుతుంది. సో విద్యార్థి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, ఆ రెసిడెన్షియల్ కార్యక్రమంలో విద్యార్థి ప్రతి వాళ్ళకి కూడాను రూమ్స్ వేస్తాను. ఒక్కొక్క రూమ్లో ఇద్దరు ఉండడానికి ఉన్న సైజు ఉన్న రూమ్స్ ఉన్నాయి, 4 ఉండే రూమ్స్ కూడా ఉంటాయి. రూమ్స్లో విద్యార్థిని అసైన్ చేయడం జరుగుతుంది. పొద్దున్నే లేచి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వీలుగా మనకి జిమ్నాజియం ఏర్పాట్లు ఉన్నాయి విద్యార్థులకి. అట్ ది సేమ్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి సంబంధించి మెసెస్ ఉంటాయి. నెక్స్ట్ విద్యార్థి చదువుకోవడానికి వీలుగా ప్రతి క్లాస్లోనూ ల్యాప్టాప్ ఉంటుంది. ఉన్న 6,000 మంది విద్యార్థులకు ల్యాప్టాప్ సదుపాయం ఉంటుంది, ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. కాబట్టి విద్యార్థి ఎప్పుడైనా సరే చదువుకోవడానికి అనువైన వాతావరణం విద్యార్థికి ఉంటుందన్నమాట. సో ఈ మౌలిక సదుపాయాల విషయానికి వస్తే వీఆర్ ఎట్ ద టాప్. ఎందుకు చెప్తున్నామంటే
ఏ యూనివర్సిటీ కూడాను ఖర్చు పెట్టినంత గవర్నమెంట్ ఈ యూనివర్సిటీ ఖర్చు పెడుతుంది. ల్యాబొరేటరీస్ విషయంలో అయితేనేముంది, ఫెసిలిటీస్ విషయంలో అయితేనేముంది, అక్కడ ఉండవలసిన మౌలిక సదుపాయాల విషయంలో అయితేనేముంది, అవన్నీ కూడాను విద్యార్థికి మేము అందుబాటులోకి అంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వై దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద స్టేట్. థ్యాంక్ యూ సార్. మన బాసర ట్రిపుల్ ఐటీలో ఇలా ప్లేస్మెంట్ ఎలా ఉంటాయి సార్? ఏ కంపెనీలు వస్తాయి? ఇప్పటివరకు మన విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు సార్? ఏ పొజిషన్లో ఉన్నారు? ఇందాక చెప్పినాను, ఫస్ట్ ఇన్స్టాన్సెస్ గవర్నమెంట్ సెక్టర్లో చూసుకున్నట్లయితే ఈరోజు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఇంజనీర్స్ అనేవాళ్ళు మన స్టూడెంట్సే, మన బాసర ట్రిపుల్ ఐటీలో సెలెక్ట్ అయిన విద్యార్థులే. అయితే ఇక్కడ 6 సంవత్సరాలు చదివిన తర్వాత అనేక మంది ఎంటెక్ చేస్తున్నారు. ఆ ఎంటెక్లో చేసే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయితే లాస్ట్ ఇయర్ టీసీఎస్, నెక్స్ట్ ఇన్ఫోసిస్, నెక్స్ట్ విప్రో, దాంతోపాటుగా టెక్ మహీంద్రా, ఇలా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ క్యాంపస్ బాట పట్టినాయి, బాసర ట్రిపుల్ ఐటీ బాట పట్టినాయి. సో విద్యార్థులు చాలామంది కూడా సుమారు ఒక 35-40% ఆఫ్ ద క్యాంపస్ స్టూడెంట్స్, అంటే ప్రతి బ్యాచ్లో మాకు సుమారు 1000 మంది విద్యార్థులు ఉంటారు. ఈ 1000 మంది విద్యార్థులందరూ కూడాను క్యాంపస్ సెలక్షన్స్లో సుమారు ఒక 350 నుంచి 400 మంది విద్యార్థులు ఇప్పటికీ ఆల్రెడీ జాబ్స్ పొంది ఉన్నారు. అన్ని టాప్ గ్రేడ్ ఐటీ కంపెనీస్, మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కంపెనీస్, అన్ని రకాల ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి సంబంధించిన కంపెనీస్లో సెలెక్ట్ అయి ఉన్నారు. ఇక కొంతమంది క్యాంపస్లో రాని వాళ్ళు బయట ట్రై చేసినప్పుడు కూడాను వాళ్ళు కూడా సుమారు ఒక 15-20% మంది విద్యార్థులు కూడాను వారందరూ క్యాంపస్ ఇంటర్వ్యూ అవుట్ సైడ్ జాబ్స్ ట్రయల్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక గవర్నమెంట్ జాబ్స్లోకి ప్రిపేర్ అవుతున్న వారు, సివిల్స్ రాస్తున్న వాళ్ళు, నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వర్దీ ఇనఫ్ అండ్ గవర్నమెంట్ ఆల్సో అండర్స్టూడ్. మనకు చాలా సందర్భాల్లో బాసర ట్రిపుల్ ఐటీ అంటే ఒక ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొంత నెగ్లిజెన్స్కి, ఒక వెనుకబాటుతనానికి గురైంది. ఇక్కడ సరిపోయిన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న యూనివర్సిటీ యొక్క నాయకత్వం కానీ, యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పరచుకొని విద్యార్థులకు ట్రైనింగ్ లాంటివి ఏర్పాటు చేసి మరి వీళ్ళందరికీ కూడాను ఉపాధిని అందించడంలో బాసర ట్రిపుల్ ఐటీ విల్ బీ ద నెంబర్ 1 అనే స్థితికి తీసుకురావడం జరిగింది. అసలు గవర్నమెంట్ ఆశ్చర్యపోయే పరిస్థితి ఇప్పుడు ఈరోజు నెలకొన్నదన్నలో ఏమాత్రం వివాదం లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చాయి సార్, ఆ కంపెనీలో సెలెక్షన్ చూస్తూ ఉంటారు సార్. వాళ్ళు ఏ బేస్ మీద సెలెక్షన్ జరుగుతుంది సార్? అంటే మెరిట్ పైన, లేకపోతే స్కిల్డ్ ఇంజనీరింగ్ చూస్తారా? ఇంకేమైనా టెస్ట్లు ఉంటాయా? అది ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో చెప్పండి సార్. ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారండి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బాసర ట్రిపుల్ ఐటీ, ఇది ఎవరికైనా వర్తించే ప్రశ్న అండి. ఎందుకంటే ఏ కంపెనీ అయినా సరే ఈ రోజుల్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాయంటే వాళ్ళు ముఖ్యంగా చూసేది ఏంటంటే 3 రకాల స్కిల్స్ని చూస్తారు ఫస్ట్ ఏ విద్యార్థులైనా. ఫస్ట్ వన్ ఈజ్ యాప్టిట్యూడ్, సెకండ్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, థర్డ్ వన్ ఈజ్ యాటిట్యూడ్. ఫస్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్. వాళ్ళకి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో, ఇంజనీరింగ్లో కానీ, మరి కామర్స్లో అయితేనే, మేనేజ్మెంట్ అయితేనే, ఏ సబ్జెక్ట్లో అయినా సరే అన్ని కంపెనీలు ప్రధానంగా చూసేటి ఏంటంటే వారికి ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్నదా, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నదా, గ్రిప్ ఉన్నదా, ప్రతి అంశాన్ని వారు అర్థం చేసుకోగలుగుతున్నారా, అనలైజ్ చేయగలుగుతున్నారా, ఈ అంశాన్ని వాళ్ళు చూడడం జరుగుతున్నది. దానికి సంబంధించి వాళ్ళు టెస్టులు పెట్టడం కూడా అదే వర్బల్ టెస్ట్ పెడతారు, వొకాబులరీ టెస్ట్ పెడతారు, కాంప్రహెన్సివ్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు, నెక్స్ట్ ఇంజనీరింగ్ టెస్ట్ పెడతారు, ట్రేడ్ టెస్ట్ పెడతారు. ఇవన్నీ టెస్టులు, అనేక రకాల టెస్టులు వీళ్ళు పెట్టడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ టెస్టులు పెడతారు. సో ఈ టెస్ట్ అన్నిట్లో అంటే ఏ బ్రాంచ్కి సంబంధించిన ఆ బ్రాంచ్కి సంబంధించిన యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో అది అయిన తర్వాత విద్యార్థికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఓరల్ నాలెడ్జ్ ఉందా, ఎందుకంటే 1-to-1 ఇంటర్వ్యూలో అది ఏర్పడిపోతుంది. వెన్ స్టూడెంట్ అనేబుల్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే హౌ గ్రేట్ వొకాబులరీ యూఆర్ యూజింగ్, ఇట్స్ నాట్ దట్ హౌ ఫెయిర్లీ అండ్ ఫ్లూయెంట్లీ అండ్ కంఫర్టబుల్లీ యూఆర్ టాకింగ్ టు ద అదర్ పర్సన్. సో అది చూస్తున్నారా లేదా? సో ఈ ఇంటర్వ్యూలో చూస్తున్న ప్రధానమైన అంశం అదే. మీలోని భావాన్ని ఎదుటి వ్యక్తితో
అంటే అది లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామో అది కూడా మరి కంపెనీలు చూస్తున్నాయి అన్నమాట. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద స్ట్రెస్సింగ్ అనేది మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంగ్లీష్ మీద, నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ మీద, ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ మీద, లైఫ్ స్కిల్స్ మీద, వీటన్నిటి మీద కూడా విద్యార్థులకి మేము అవగాహన తరగతులు నిర్వహిస్తాం. సో ఈ రెండు అయిపోయిన తర్వాత యాటిట్యూడ్ అంటే మీరు రిసీవింగ్ విధానం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, ఒక రెస్పెక్ట్ కానీ, మీ కార్టియస్నెస్, ఆ గౌరవ భావన కానీ, ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా, హౌ ఎథికల్ యు ఆర్, హౌ ట్రస్ట్ వర్ది యు ఆర్, హౌ నాలెడ్జ్ యు ఆర్, ఇదన్నీ కూడా ఏంటంటే ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆ యాటిట్యూడ్ అనేది లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. సో ఇవన్నిటికి సంబంధించి విద్యార్థులకు మేము ట్రైనింగ్ ఇస్తుంటాం అన్నమాట. ఇవి ప్రతి కంపెనీ కూడా ఏ కాలేజీకి అయినా, మా బాసర త్రిబుల్ ఐటీ అనే కాదండి, ఏ కాలేజీకి వెళ్ళినా ప్రతి కంపెనీ, ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటాం, కంపెనీస్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాం, మాట్లాడుతుంటాం, వాళ్ళు చెప్పేది ఇదే అంశం అన్నమాట. ఓకే సార్, మరి చాలామంది 10th తర్వాత చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు సార్. అక్కడ చాలామంది తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉంటారు. ఈ బాసర త్రిబుల్ ఐటీలో మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సార్. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ప్రోత్సాహం ఏదైనా ఉంటుందా? వాళ్ళు ఎలా గిట్టిన అవుతున్నారు? మీ దాంట్లో ఏదైనా సక్సెస్ ఉందా సార్? అలా తెలుగు మీడియం వాళ్ళు కూడా ఏదైనా కంపెనీ సెలెక్ట్ అయ్యి మంచి ఇంగ్లీష్తో, మంచి కమ్యూనికేషన్తో బయట వెళ్ళాలి ఉన్నారా సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ఫస్ట్ బాసర త్రిబుల్ ఐటీ అనగానే ఇట్ ఈస్ మీన్డ్ ఫర్ రూరల్ మెరిటోరియస్. That is meant for rural meritorious and students who studies in a government schools. సో ఆ విద్యార్థి మాకున్న, అంటే ఇప్పటికొచ్చి గవర్నమెంట్ సిస్టంలో ఎక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం కనబడదు మనకు. విద్యార్థులందరూ కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఆ విద్యార్థికి ప్రధానమైన ప్లేస్మెంట్లో కానీ, సబ్జెక్ట్స్ నేర్చుకోవడంలో కానీ ప్రధానమైన అవరోధం అంటే ఇంగ్లీష్. సో అది మేము మొదటి నుంచి గుర్తించినాము. ఈ సమస్యని అధిగమించడానికి ఏంటంటే 2 స్థాయిలో, 2 స్టేజెస్లో మేము విద్యార్థిని స్ట్రెంథెన్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత విద్యార్థికి కనీసం టు గెట్ ఆన్ విత్ క్లాస్ రూమ్ లెక్చర్స్, అంటే క్లాస్లో చెప్తున్నది అర్థమవుతుందా లేదా, ఎట్లాగా దాన్ని డైజెస్ట్ చేసుకోవడం ఎలాగా, మినిమం వొకాబులరీ, మినిమం నాలెడ్జ్, మినిమం గెయినింగ్ ఆఫ్ మినిమం ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా విద్యార్థికి వివిధ బయట సంస్థలతో యూనివర్సిటీకి లింకప్ ఉంటుంది. సో ఆ లింకప్ ద్వారా విద్యార్థులకి వాళ్ళు వచ్చి ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ స్టేజ్లో ఈ ట్రైన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ అంతా ఇదే జరుగుతుంది అనమాట. తర్వాత విద్యార్థి హీ విల్ కంఫర్టబుల్ విత్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ అండ్ రిటర్న్ స్కిల్ కూడాను విద్యార్థి నేర్చుకుంటాడు, పరీక్షలు రాస్తాడు, పాఠాలు చెప్తే అర్థం చేసుకుంటాడు. ఇంగ్లీష్ టోటల్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. విద్యార్థులకు ఇది ఒకటి ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, కాలేజీ మొత్తం అంతా కూడాను ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ ఉంటుంది. సో ప్రతి టీచర్ కూడా ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తాడు. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇంగ్లీష్లో రాయగలుగుతామా లేదని ఒక భయం వేస్తుంది విద్యార్థులు చాలామంది. అంటే మీరు ఇందాక అడిగారు డ్రాప్ అవుట్ ఎందుకు అవుతారు అనేది. సో ఇదొక ప్రధానమైన రీజన్ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది తప్పదు. వీ హ్యావ్ టు లివ్ విత్ ఇంగ్లీష్. మనకు వేరే మార్గం లేదు. ఇంగ్లీష్తోనే మనం గెట్ ఆన్ అవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి అది నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మీకు 10 out of 10 CGPA వచ్చిందంటే మీ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి పెద్ద సమయం కూడా పట్టదు. కాబట్టి కొంచెం ఓపిక, సహనంతో మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఇంగ్లీష్ కూడా తొందరగా కూడా నేర్చుకోగలుగుతారు. అట్ ది సేమ్ టైం మీరు బెటర్గా పెర్ఫామ్ చేసుకోవడానికి కూడా పరీక్షల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కంటే కూడా తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువ స్కోర్ చేస్తారు. జరుగుతున్నది. సో తెలుగు మీడియం స్టూడెంట్ అంటే వీఆర్ ఆల్సో కేమ్ ఫ్రమ్ సేమ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సో మేము కూడా అలాగే, అంటే ఒకటి భయాన్ని వదులుకోవాలి, జంకకూడదు. నేర్చుకోవాలనే తపనతో నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. తెలుగు మీడియం విద్యార్థులు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కంటే కూడా మంచిగా రాణిస్తారనేది మాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాకు. ఇంకా దాంతోపాటుగా విద్యార్థి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇక వీళ్ళని ఏంటంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆ టైంలోనే విద్యార్థిని క్యాంపస్ ఇంటర్వ్యూస్కి రెడీ చేయాలి. సో మళ్ళీ ఒకసారి వీళ్ళకి బ్రష్అప్ కార్యక్రమం ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి కమ్యూనికేషన్ ఇంగ్లీషు, లైక్ గ్రూప్ డిస్కషన్స్ మీద, లైక్ ఇంటర్వ్యూ స్కిల్స్ మీద, మాక్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, నెక్స్ట్ ఓరల్ లెక్చరింగ్, ఇవన్నీ కూడా మేము విద్యార్థికి మళ్ళీ ఒకసారి కార్పొరేట్ ట్రైనర్స్ ద్వారా వీళ్ళందరినీ కూడాను ట్రైన్ చేసుకొని వారిని క్యాంపస్ ఇంటర్వ్యూస్కి తీర్చిదిద్దడం జరుగుతుంది అనమాట. వన్స్ ఇట్ ఈస్ డన్,
then student will be in a position to face or sit for any kind of campus interviews. So that's ఆ విధంగా విద్యార్థిని మేము ఇంజనీరింగ్ అయ్యే నాటికి వారిని ఒక మంచి నైపుణ్యంతో కూడిన విద్యార్థిగా తీర్చిదిద్దడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. మరి మన బాసర్ త్రిబుల్ ఐటీలో ఇంజనీరింగ్ కాకుండా చదివే కాకుండా ఇతర ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా సార్? అంటే యోగా కానీ, డ్యాన్స్ కానీ, ఇంకా కరాటే కానీ, అంటే ఇంకా వాళ్ళ ఉన్న ఇంకా కళలు, వేరే కళలు కూడా ఎంతోమంది ఉంటాయి కదా సార్, అవి తీసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా సార్? యాక్టివిటీస్ మీద ఏమైనా ఉంటాయా అలా? విద్యార్థులకి ఏంటంటే ఇక్కడ క్యాంపస్లో మాకు శాక్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఉంటుంది, అండ్ స్టూడెంట్ క్లబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. స్టూడెంట్ క్లబ్స్ అంటే స్టూడెంట్స్ అందరూ కూడాను ఎవరికి నచ్చిన క్లబ్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లైక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించి ఒక క్లబ్ ఉంటుంది, ఇంజనీరింగ్కి సంబంధించి సబ్జెక్ట్స్ సంబంధించి వారి నైపుణ్యాన్ని బయట వ్యక్తపరిచేందుకు కోసం కానీ, వారికి ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, వారికి ఉన్న కొత్త ఆలోచనలు కానీ, కేసెస్ అంటే సమ్ లైవ్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయడం కానీ, వర్కింగ్ మోడల్స్ని తయారు చేయడం కానీ, వీటన్నిటికి సంబంధించి కూడాను సపరేట్ క్లబ్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ప్రతి క్లబ్ ఏ విద్యార్థి ఏది కావాలంటే ఆ క్లబ్లో జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దానితో పాటుగా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లైక్ మీరు అన్నట్టుగా యోగా కానీ, యోగా ఈజ్ వన్ టైప్ ఆఫ్ అంటే యాక్టివిటీ. అంటే యోగా టీచర్ ఉంటారు మాకు ప్రతి ఫస్ట్ ఇయర్ నుంచే అది ఉంటుంది అనమాట. యోగా వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ ఉంటుంది. విద్యార్థి యోగా ప్రతి విద్యార్థి కూడా 1 month యోగా శిక్షణ శిబిరం ఉంటుంది. తర్వాత జిమ్నాజియం ఉంటుంది, జిమ్ విద్యార్థి పొద్దున సాయంత్రం కూడా వ్యాయామం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ టు డెవలప్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఇది కాకుండా మానసికంగా కూడాను రిలాక్సేషన్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ లీడ్ ఇండియా వాళ్ళతో కొన్ని క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్ మీద ట్రైన్ చేయడానికి ఉంటాయి. వీటన్నిటితో పాటుగా ఎన్ఎస్ఎస్ లాంటి ఒక జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఉంది కదా, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎన్సిసి కూడా గవర్నమెంట్ నుంచి మాకు యూనిట్ వచ్చింది కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఒక్కసారి అది కూడా ఎన్సిసి కూడా ఇంప్లిమెంట్ అయితే ఎన్సిసి బెటాలియన్ కూడా మన దగ్గర ఉంటుంది. సో ఇప్పటికొచ్చి ఎన్ఎస్ఎస్ మాత్రం యాక్టివ్గా వర్క్ చేస్తుంది. మాకు ఇంకా గ్రీన్ క్లబ్స్ అని ఉంటాయి. గ్రీన్ క్లబ్స్ అంటే ప్రతి విద్యార్థి కూడాను ఎవరైనా ఒక విద్యార్థి ఒక ప్లాంట్ నాటడం, దాన్ని గ్రో చేయడము, దానికి వాటి పేరు పెట్టుకోవడం, ఇట్లాంటి అనేక యాక్టివిటీస్ కూడా మేము టేకప్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. మరి ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. తెలుసుకున్నారు కదా మరి బాసర త్రిబుల్ ఐటీలో ఉండే విద్యా విధానం, అడ్మిషన్ల గురించి. మరి తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించిన డాక్టర్ సుధాకర్ గారికి K6 తరపున, నా తరపున, K6 ప్రేక్షకుల తరపున ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. మరి మరొక చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి K6.